వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మాల్వేర్ అనే ఒక వైరస్ హ్యాకర్ చేతిలో ఆయుధంలాగా ఎట్లా మారుతుంది, ఈ మాల్వేర్ను ఉపయోగించి హ్యాకరు ఒక సిస్టమ్ లేదా సిస్టమ్స్ లేదా ఒక కంపెనీ యొక్క సాఫ్ట్వేర్లోకి దూరి ఆ డేటాను కరప్ట్ చేసి లేదా డేటాని ఎన్క్రిప్ట్ చేసి యూజర్ యూజ్ చేసుకోకుండా చేసి ఆ డేటాపై కంట్రోల్ తీసుకొని ఎలా ఇబ్బంది పెడతాడు, ఏం డిమాండ్ చేస్తాడు లాంటివి ఈ మాల్వేర్ ద్వారా ఉపయోగపడుతుంది అన్నమాట హ్యాకర్కి. మాల్వేర్ అనేక రకాలుగా ఉంటుంది. అందులో 2-3 రకాలు మనం ఇందులో డిస్కస్ చేసుకుందాం. స్పైవేర్ అనే మాల్వేర్, ఇది మనం ఏ సైట్స్ బ్రౌజ్ చేస్తున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ కోసం బ్రౌజ్ చేస్తున్నాము, మన పాస్వర్డ్ ఏంటి లాంటి ఇన్ఫర్మేషన్ని ఒక గూఢచారులాగా హ్యాకర్కి చేరవేస్తుంది. వైరస్ అనే ఇంకొక మాల్వేర్, ఇది మనం మెయిల్స్లో అప్పుడప్పుడు షార్ట్ లింక్స్ మనకు పంపిస్తుంది, దాంట్లో వైరస్ని పంపిస్తుంది. పొరపాటున మనం క్లిక్ చేస్తే అది మన సిస్టంలోకి వస్తుంది. అట్లాగే యూఎస్బి, యూనివర్సల్ సీరియల్ బస్, అంటే మనం పెన్ డ్రైవ్ అని అంటాము, అది మనం ఉపయోగించేటప్పుడు ఆ పెన్ డ్రైవ్ ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. తద్వారా డాక్యుమెంట్స్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. వామ్స్ అనే ఇంకొక మాల్వేర్, ఇది నెట్వర్క్ ద్వారా సిస్టమ్ లోపలికి ప్రవేశిస్తుంది. సిస్టంలో ఉండే నెట్వర్క్నే కాకుండా దీని అనుసంధానమైన అనేక నెట్వర్క్స్ని ఇది ఎక్కువ కన్జ్యూమ్ చేయడం ద్వారా బ్యాండ్విడ్త్ తగ్గిస్తుంది. అట్లాగే ట్రోజన్ హార్స్ అనే ఇంకొక మాల్వేర్, ఇది లోపలికి వెళ్ళాక, అంటే సిస్టమ్ లోపలికి వెళ్ళాక వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అంటే వల్నరబుల్ సైట్స్ని, పోర్ట్స్ని, ఏవేవైతే చొరబాటుకు అవకాశం ఉండే పోర్ట్స్ ఉన్నాయో వాటిని కనిపెట్టి వాటిని డ్యామేజ్ చేయడం ద్వారా హ్యాకర్కి ఒక బ్యాక్ డోర్ ఓపెన్ చేసి హ్యాకర్ లోపలికి సాఫ్ట్వేర్ పంపించి సిస్టమ్ను టోటల్గా కంట్రోల్లోకి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ర్యాన్సమ్ వేర్ అనే ఇంకొక మాల్వేర్, ఇది హ్యాకరు ఒక యూజర్ యొక్క ఇంపార్టెంట్ డేటాని కరప్ట్ చేయడానికి యూజ్ చేస్తాడు. డాటా ఫైల్స్ అన్ని కరప్ట్ అయిన తర్వాత, దాన్ని డ్యామేజ్ చేసిన తర్వాత తాను వాటిని ఎన్క్రిప్ట్ చేసి యూజరు దాన్ని ఓపెన్ చేయకుండా చేస్తాడు. అట్లాగే స్క్రీన్ పైన HTML మెసేజ్ కూడా కనిపిస్తుంది యూజర్కి, అది ర్యాన్సమ్ వేర్ యూజ్ చేసినట్టుగా. అప్పుడు యూజర్ తప్పకుండా హ్యాకర్తో కాంప్రమైజ్ అయ్యి అడిగినంత డబ్బు పేమెంట్ చేయాల్సిన పరిస్థితి. బాట్నెట్ అని ఇంకొక మాల్వేర్ ఉంటుంది. అది రోబో అండ్ నెట్వర్క్ కలిసి ఒక కంప్యూటర్ ద్వారా ఒక సిస్టమ్ పైకి ప్రయోగించడం అన్నమాట. అంటే ఈ అనేక కంప్యూటర్స్ ఒక జాంబీల్ లాగా ప్రయోగించబడి వేరే సిస్టమ్స్ని డ్యామేజ్ చేసి, డేటాను డ్యామేజ్ చేసి హ్యాకర్కు ఉపయోగపడతాయి. ఈ విధంగా అనేక మాల్వేర్లు హ్యాకర్ యూజ్ చేస్తాడు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ like and subscribe. Thank you for watching this video.